ఆల్ఫలా యూనివర్సిటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. ఢిల్లీ ఉగ్రదాడి ఘటనతో ఆల్ఫలా యూనివర్సిటీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఉగ్రవాది ఉమర్ నబీతో పాటు మరో 3 డాక్టర్లు యూనివర్సిటీలోని రూమ్ నెంబర్ 13ని ఉగ్ర కార్యకలాపాల కోసం వాడుకున్నట్టు అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. అది డాక్టర్ ముజమిల్కు చెందిన రూమ్గా గుర్తించారు. డాక్టర్లు ఉమర్ నబీ, ముజమిల్, ఆదిల్, షహీన్ సయీద్ ఆ రూమ్లోని సీక్రెట్గా కలిసేవారని, బాంబుల తయారీ, ఉగ్రదాడులకు సంబంధించి ఆ గదిలోనే చర్చించుకునేవారని చెబుతున్నాయి. బాంబ్ తయారీ కోసం యూనివర్సిటీ ల్యాబ్ నుంచి రసాయనాలను నొక్కేయాలని ప్లాన్ చేశారు. రూమ్ నెంబర్ 13 ల్యాబ్కు దగ్గరగా ఉంటుంది. దాంతో వీలైనప్పుడల్లా ల్యాబ్ నుంచి కొంత మొత్తంలో రసాయనాలను ముజమిల్, మహిళా డాక్టర్ షాహీన్ తీసుకెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. తర్వాత కెమికల్ను ఫరీదాబాద్లోని దౌజ్, టాగా గ్రామాల్లోని అద్దె స్థలాల్లో నిల్వ చేసినట్టు గుర్తించారు. ఇప్పటికే యూనివర్సిటీలోని డాక్టర్ ముజమిల్ రూమ్లో తనిఖీలు నిర్వహించారు. పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి సేకరించిన రసాయనాలను మరింతగా డెవలప్ చేసి పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించారని అనుమానిస్తున్నారు పోలీసులు.